మంచిర్యాలపట్నంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర స్థానిక సంస్థల రిజర్వేషన్ను 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం జూలై లేదా ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. బీసీ డిక్లరేషన్ హామీలను నమ్మి బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని విస్మరిస్తుందన్నారు. ఇది బీసీలను నమ్మించి మోసం చేయడమే అవుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు అధికారం ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం అంటే ఇది బీసీలపై వివక్షంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలు మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో హామీని మరి అధికారం చేపట్టి సంవత్సరాల కాలం అవుతున్నా మరి తీరా హామీని అమలు చేయమంటే పుట్టి సాకులు చెప్తా ఉన్నది. మరి జూలైలో కానీ ఆగస్టులో కానీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మరి ప్రకటన ద్వారా ప్రభుత్వం లీకులు ఇస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కామారెడ్డి డిక్లరేషన్ నమ్మి బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను నమ్మించి మోసం చేస్తూ ఉన్నది. దీన్ని ఏవత్ బీసీ సమాజం ఖండించాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 243(d)(6) ప్రకారం రాష్ట్రాలకి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉన్నదని చెప్పి భారత రాజ్యాంగం చెప్తూ ఉంటే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కేంద్ర ప్రభుత్వంపై బీజేపీపై మరి నిబంధన పెడతా ఉన్నాడు. దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత బీసీలుగా మనపై ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.